హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషా. ఇక్కడ వచ్చేసి నా న్యూ వ్లాగ్ అనమాట. షాపింగ్కి వెళ్తున్నాను ఆటోలో. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను. ఇంటి నుంచి జూడియో చాలా దగ్గర అనమాట. నడిచి కూడా వెళ్ళొచ్చు, కానీ నడవలేను. అందుకోసమని ఆటోలో చిన్నగా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఫైనల్గా జూడియోకి రీచ్ అయిపోయాము. నేను చిన్నగా షూట్ చేసుకుందాం అనుకుంటే మా పాప కెమెరాకి అడ్డం వచ్చేస్తూ ఉందన్నమాట. చూడండి ఎంత కేరింగ్, అసలు తను వదలదు కొంచెం సేపు కూడా. బేబీ 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 అని చెప్పి అదే ఇక్కడ తను ఇంట్రడక్షన్ చెప్తుంది, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి. పక్కన డిస్టర్బెన్స్ చాలా ఉన్నది, అందుకోసమని ఒరిజినల్ వాయిస్ పెట్టలేకపోయాను. మీ అందరికి చూపిస్తుంది అనమాట తన డ్రెస్సెస్. ఇక్కడ వచ్చేసి నా ప్రీవియస్ క్లాత్స్ ఏమి ఇప్పుడు అంత సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్త్ మంత్ ఎండింగ్కి వచ్చిందనమాట. అందుకోసమని హాస్పిటల్స్కి వెళ్ళడానికైనా ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లాగో మనం నైటీస్ వదిలేదు లేదు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడైనా కొంచెం నీట్గా డ్రెస్అప్ అయి వెళ్దామని చెప్పి కొన్ని డ్రెస్సెస్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ మా పాప గోల్ ఏంటంటే, తను ఆ బ్యాగ్ లూలు మాల్లో తీసుకుందనమాట. అది చెప్తూ ఉంది మీకు. వాయిస్ ఓవర్ పెట్టుంటే బాగుండేది, కానీ చాలా డిస్టర్బెన్స్ ఉండి తన వాయిస్ అసలు వినిపించట్లేదు. ఇంకా తన బర్త్డే వస్తుంది, నాకు నెయిల్ పాలిష్ కావాలని నాకు డ్రెస్సెస్ కూడా చూసుకొని ఇవ్వకపోతే వెళ్ళి నువ్వు సెలెక్ట్ చేసుకొనిరా, నేను తీసుకుంటానని చెప్పాను. అందుకోసం తిరుగుతుందనమాట. ఇక్కడ నేను, మా మమ్మీ, మా డాడీ, మేము ముగ్గురం వెళ్ళాము. ఈ జూడియో అనేది మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది, 600 మీటర్స్ దూరంలోనే. నేను దూరం జర్నీ చేయలేను, ఎందుకంటే నాకు కళ్ళు తిరిగేస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా నా 6th మంత్ ఎండింగ్కి వచ్చేసింది. ఇప్పటికి కూడా నేను దూరం వెళ్ళలేను, ఎక్కువసేపు బయట ఉండలేను. మూవీస్ అంటే అవి పడుకొని చూసేవే కాబట్టి కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తాయి. ఇవి కొంచెం మనం బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి, ఈ డ్రెస్ బాగుందా, ఆ డ్రెస్ బాగుందా అని. మా పాపని తీసుకెళ్తాం కాబట్టి ఇంకొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. అది ఇది అని అడుగుతూ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే, నేను డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నాను, ట్రైల్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో బిల్ వేయించాలి. ఇంకా అప్పటికే నాకు ఇంకా కళ్ళు తిరిగేసి అక్కడే కొంచెం సేపు కూర్చొని వాటర్ తాగేసి అప్పుడు మళ్ళీ ఆటోలో వచ్చేసారనమాట. ఇంత అవసరమా అనుకుంటే, మార్నింగ్ బాగానే ఉంది, ఓకే ఎట్లాగో డ్రెస్సెస్ కూడా లేవు కదా అని చెప్పి వెళ్ళాను. వెళ్ళేసరికి అట్లా అయిపోయిందనమాట. అందుకే నాకు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే చాలా భయము. రెగ్యులర్గా వెళ్ళను, ఎప్పుడైనా ఇట్లా అవసరమైనప్పుడు వెళ్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి మా పాప లిప్స్టిక్స్ అవన్నీ చూసుకుంటూ ఉంది. చాలా కలెక్షన్స్ ఉన్నాయి లిప్స్టిక్స్లో. నెయిల్ పాలిష్లో చాలా షేడ్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ఉండేవి, అవన్నీ మా పాప మొన్న హైదరాబాద్కి వెళ్తూ అన్నీ అక్కడికి తీసుకెళ్ళి మొత్తం అక్కడే వదిలేసి వచ్చేసిందనమాట. అందుకోసమని ఇక్కడ తీసుకుంటూ ఉన్నాం మేము. పాప బర్త్డే వస్తుంది November 1st. ఆ వ్లాగ్ కూడా ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి, షూట్ చేసి. ఈ వీడియోస్ అయితే నేను షూట్ చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్, ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. చూడాలి. మొత్తం అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను, డెఫినెట్గా అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి లిప్స్టిక్స్లో నేను ఎప్పుడు ఇట్లాంటివి తీసుకోలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చూడండి, నాకంటే మా పాపకి ఎంత క్యూరియాసిటీతో. ఆడపిల్లలంటేనే అంత. మేము 2 షేడ్స్ అయితే తీసుకున్నాము, నెయిల్ పాలిష్ 2 షేడ్స్ అండ్ లిప్స్టిక్ కూడా 2 షేడ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ట్రయల్ రూమ్లో నేను ట్రయల్ వేసి డ్రెస్సెస్ తీసుకున్నాను. ఏ డ్రెస్ మీకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీకు ఏ డ్రెస్ బాగుందో, నేనేమేమి తీసుకొని ఉంటాను అని మీకు అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి డెఫినెట్గా. ప్రెగ్నెన్సీలో మనం కంఫర్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం కంఫర్ట్గా ఉంటేనే మన బ్రెయిన్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత పీస్ఫుల్గా ఉంటే మన బేబీకి కూడా ప్రెషర్ లేకుండా అంతే పీస్ఫుల్గా ఉంటుంది, అంతే హ్యాపీగా ఉంటుంది బేబీ. ఇదే నాకు డాక్టర్స్ చెప్పారు. మనం ఎప్పుడు స్ట్రెస్ తీసుకోకూడదు, మనం హ్యాపీగా ఉండే పనులు ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. మనం ఎంత హ్యాపీగా ఉంటే బేబీకి కూడా అంతే సేఫ్. ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి, ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు. ఇది నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. ఈ డ్రెస్సెస్ అన్నీ నేను ట్రైల్ చేశాను. ఏ డ్రెస్ తీసుకొని ఉంటాను ఏంటి అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఇక్కడ నా డ్రెస్సెస్ నేను ట్రైల్ చేస్తుంటే చూడండి, మా పాప
తనకి ఈ మధ్యనే షాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ వ్లాగ్స్ అన్నీ నేను షూట్ చేయలేదు. ఎందుకంటే తన బర్త్డే కోసం అని చెప్పి హడావిడి వెళ్ళి ఒక 30 మినిట్స్లోనే షాపింగ్ అయిపించుకొని ఇంటికి వచ్చేసాము. ఆ వ్లాగ్స్ అన్నీ నేను అప్పుడు షూట్ చేయలేదు. ఈ మధ్యనే వ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను. తన షాపింగ్ అన్నీ అయిపోయింది. జస్ట్ నా షాపింగ్ మాత్రమే. ఇక్కడ వచ్చేసి నా పని అయిపోయింది. ఇంకా కొంచెం సేపు అక్కడ కూర్చొని తర్వాత బిల్లింగ్ సెక్షన్కి వచ్చేసాము. బిల్లింగ్లో లాస్ట్లో బిల్లింగ్ సెక్షన్ దగ్గర ఉంటాయి కదా, అవి ఒక్కటైనా తీసి అక్కడ వేయకపోతే బిల్లింగ్ కంప్లీట్ అవ్వదన్నమాట మాది. నేను గమ్ముకు నా బిల్ చేసుకుంటూ ఉంటే మా పాప చూడండి వచ్చి తీసుకో అంటుంది. ఫేస్ మాస్క్ అనమాట. ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా అనిపించినప్పుడు ఫేస్కి ఆ ఫేస్ మాస్క్ పెట్టుకొని అట్లా గమ్ముగా అట్లా పడుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా డెఫినెట్గా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం డ్రెస్సెస్ తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అన్నా లేకపోతే ఇంకెప్పుడైనా వేసుకున్నప్పుడైనా నేను చూపిస్తాను. మీకు కానీ ఈ వీడియోస్ నచ్చుతూ ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.